జగన్కి ఎలక్షన్లు చేయడం చేత కాదు. ఎలక్షన్లు అంటే ఎలా చేయాలి? ప్రజాస్వామ్యబద్ధంగా చేయాలి. మొన్న జరిగిన పులివెందుల ఎన్నికల్లో చంద్రబాబు ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపించాడో చూడండి. పులివెందులలో ఏ ఒక్కరైనా రోడ్డు మీదకొచ్చి తమ నిరసనను వ్యక్తం చేశారా? పోనీ ధర్నా చేశారా? ఓటుకి 10,000 రూపాయల డబ్బులిచ్చి ప్రతి ఇంటికి పట్టుచీరలిచ్చి వైసీపీ వాళ్ళు ప్రచారానికి వస్తే కర్రలతో రాళ్లతో వాళ్ళను కొట్టి వాళ్ళ కార్లను ధ్వంసం చేస్తే చంద్రబాబు గారి పోలీసులు ఏమంటారు? టీడీపీ వాళ్ళు చేస్తే ప్రచారం, అదే వైసీపీ వాళ్ళు చేస్తే పత్యాపారం అంటారు. ఆ ఊర్లోనే పోలింగ్ బూతులు ఉన్నా సరే వాళ్ళందరూ వైసీపీకి ఓటేస్తారనే భయంతో రిగ్గింగ్ చేసుకోవడానికి తమకు అనుకూలంగా పోలింగ్ బూతులన్నింటినీ మార్చేసి ఓట్లేయడానికి వచ్చిన సామాన్యమైన ఓటర్లను కర్రలతో కొట్టి భయభ్రాంతులకు గురిచేసి వాళ్ళ ఓటర్ స్లిప్పులన్నింటినీ లాక్కొని పోలీసుల చేతే వైసీపీ ఏజెంట్లను పోలింగ్ బూతుల్లో నుంచి తరిమేసి వైసీపీకి సంబంధించిన కార్యకర్తలను నాయకులను అరెస్టులు చేసి ఎలక్షన్లు జరపడాన్నే ప్రజాస్వామ్యం అంటారు. మొన్న తాడిపత్రిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కేవలం 2 లాగేస్తే చాలు చైర్మన్ పదవి మందేశారంటే తన పార్టీ ఎమ్మెల్యేనే హౌస్ అరెస్ట్ చేసి మరి తాను సీఎంగా ఉన్నా సరే ఎక్కడా ఒక చిన్న అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా సాక్షాత్తు తాడిపత్రి మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశాన్నే గెలిపిస్తే జగన్ని నియంతా సైకో అంటారు. మరి పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో చంద్రబాబు చేసిన దాన్ని మాత్రం ప్రజాస్వామ్యం అంటారు. అందుకే చంద్రబాబుని విజనరీ అంటారు. అంతేగా? వేసేసాడు, బాగా వేసేసాడు.